కేటీఆర్ పై కేసు నమోదు. మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్ గండ్ర పైన మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్. అనుమతి లేకుండా డ్రోన్ తో వీడియో షూటింగ్, మేడిగడ్డ బ్యారేజ్ విజువల్స్ పై ఏఈ ఫిర్యాదు అంటూ ఇగో కేటీఆర్ మీద కేసు ఫైల్ అయింది. ఏం కేసు తెలుసా? డ్రోన్ కేసు. ఇదే డ్రోన్ కేసు గుర్తుందా మీకు? ఇదే డ్రోన్ కేసు ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి పైన కూడా బుక్ చేసిండ్రు. ఎలక్షన్స్ కి ముందు ఆయన ఏం చెప్పిండంటే, ఇగో ఇక్కడ జన్వాడ ఫామ్ హౌస్ ఇది కేటీఆర్ దే అని చెప్పి ఆనాడు ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి విజువల్స్ తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి పైన ఎట్లయితే కేసు ఫైల్ అయిందో, ఇవాళ సేమ్ కేటీఆర్ పైన కూడా కేసు ఫైల్ అయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, బాల్క సుమన్ల పైన భారతీయ నాగరిక సురక్ష సంహితలోని 223(3)(5) సెక్షన్ల కింద గత నెల 28న ఎఫ్ఐఆర్ నమోదైంది. మేడిగడ్డ బ్యారేజీని గత నెల 26న సందర్శించిన సందర్భంగా కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ లీడర్లు ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా డ్రోన్ వినియోగించారని, వీడియోలు ఫోటోలను చిత్రీకరించారని పేర్కొన్నారు. అంబట్పల్లి అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కున్నారో ఆయన స్థానికంగా మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారా చేయించారా? చేసినట్ట చేయించినట్ట తెలిసిపోతా ఉంది. ఈ వీడియో చిత్రీకరణ కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ ముప్పు పొంచి ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రోన్ వాడిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ఈ ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని అసిస్టెంట్ ఇంజనీర్ షేక్ వలీ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీస్ ఇన్స్పెక్టర్ బిఎస్ఎన్ఎల్ లోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ కేటీఆర్ పైన 223(b) ఈ సెక్షన్ కింద కేసు నమోదైంది. ఎగ్జాక్ట్లీ జన్వాడ ఫామ్ హౌస్ అని చెప్పి హైదరాబాద్ దగ్గరలో ఉంటది. 111 జీవో కి సంబంధించినటువంటి ఏరియా అది. 111 జీవో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఒక ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. ఆ ఫామ్ హౌస్ లో ఎట్లాంటి కార్యకలాపాలు చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మీకు చూపిస్తా అని చెప్పడానికి అన్నాడు రేవంత్ రెడ్డి ఒక డ్రోన్ ఎగిరేసిండు. ఆ డ్రోన్ ఎగిరేస్తే సాక్కగా ఆయన మీద కేసు అయింది, స్టేషన్ కు పంపించారు. అట్లనే ఇవాళ కూడా సేమ్ పర్మిషన్స్ తీసుకోకుండా కాళేశ్వరం అంటే మేడిగడ్డ బ్యారేజ్ పైన డ్రోన్ విజువల్స్ తీసి ఇవాళ ప్రజలకు కానీ లేకపోతే మీడియాకు కానీ చూపెడదాము. ఖచ్చితంగా వీళ్ళన్నటువంటి మాటలు తప్పు. మేం చేసినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో బ్రహ్మాండమైన నిర్మాణం, అందుకే ఇవాళ ఇన్ని నీళ్ల స్టోరేజ్, ఇన్ని క్యూసెక్ల నీరు ఆగింది. సో బ్యారేజ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు, ఒక మెయింటెనెన్స్ ప్రాబ్లం తప్ప అని చెప్పడానికి కేటీఆర్ చేసినటువంటి పని డ్రోన్ ఎగిరేసి చేయడం. అయితే ఇది వాళ్ళకి తెలియదా? తెలుసు. వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాల్సిందే డ్రోన్ ఎగిరేస్తే అనే విషయం ఖచ్చితంగా కేటీఆర్ కు తెలుసు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఎట్లయితే ఆనాడు ఎగిరేస్తే కేసు పెట్టినరో వీళ్ళు కూడా కేసు పెడతారు అని చెప్పి ఆ కేసు పెట్టాల్సిందే. పెడితే ప్రజల్లో ఇగో చూసిండ్రా మేము ఏం ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏం చేస్తారని చూపెట్టడానికి ఆనాడు ఆయన ప్రైవేట్ ప్రాపర్టీని చూపెట్టొద్దు అని చెప్పిండు. ఏది అది ఏ ప్రైవేట్ ప్రాపర్టీ పైన ఎగరేయాలంటే ఖచ్చితంగా కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పి ఒక సెక్షన్ ఉంటది. సో ఒక రూల్ ఉంటది. సో అలాంటప్పుడు ఇక్కడ కూడా అది ప్రైవేట్ ప్రాపర్టీ అయితే కాదు, ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి అయినప్పటికీ కూడా దానిపైన సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేస్తే అది ఉంటదా మనకు తెలుసు. లీగల్ సెల్ ఏం చేయాలని అది చేస్తుంది. కేటీఆర్ కూడా ప్రజల్లో రావాల్సినటువంటి సానుభూతి కోసమే ఈ ప్రయత్నం చేసినది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎట్లయితే ఏముంది, డ్రోన్ ఎగరేసి ప్రజలకు చూపించినోడు కావాలి, పర్మిషన్ తీసుకుంటే ఎట్లాగో ఎగరైనయ్యారు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి ఈ కాళేశ్వరం దగ్గర పనిచేసే ఇంజనీర్లది కానీ అధికారులది కానీ పర్మిషన్ తీసుకుంటా అంటే వాళ్ళు ప్రభుత్వానికి చెప్తారు. ప్రభుత్వం ఎట్లయినా ఒప్పుకోదు, ఏ అవసరం లేదు ఎగరేనియొద్దు అని చెప్తుంది. వీళ్ళేం చేశారంటే కేసు నమోదైనా పర్వాలేదని చెప్పి ఎట్లయినా పోరాటమే అనుకున్నాం కదా. కేసులు ఫైల్ అయితే మా పైన ఒత్తిడి పెరిగితే ప్రజలకు అది తెలుస్తుంది, దానివల్ల మేము పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తుంది అని తెలిసే ఇవాళ కేటీఆర్ అక్కడ డ్రోన్ ఎగిరేసాడు. ఆల్రెడీ జన్వాడ ఫామ్ హౌస్ పైన ఎగిరేసినటువంటి రేవంత్ రెడ్డి పైన పెట్టినటువంటి కేసు గుర్తుండగా ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ పైన డ్రోన్ ఎగిరేస్తే మరి నా పైన కేసు అవుతుందని ఎందుకు అనుకోలేదా అంటే ఆయనకు తెలుసు 100% కావాలని డ్రోన్ ఎగిరేసి ప్రజలకు విజువల్స్ అయితే చూపిస్తే చాలనుకొని డిసైడ్ అయిపోయిండు. అది మీడియాలో కూడా వచ్చింది, మనం కూడా చూసినాం. సో అందుకోసమే ఈ కేసు ఉంటుందా సెకండరీ, ప్రైమరీగా మాత్రం ఆనాడు నాకెట్లా జరిగిందో ఈనాడు ఈయనకు కూడా అట్లా జరగాలని చెప్పడానికే ఈ ప్రయత్నం వీళ్ళది. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ అధికారాన్ని ఎట్లా వాడుకుంటారంటే ఇట్లా కనిపిస్తుంది, ఇట్లా కేసుల రూపంలో ఇది.